దివంగత నేత వంగవీటి మోహనరంగ భౌతికంగా దూరమే 36 సంవత్సరాలు గడిచిన నేటికి ప్రజల హృదయాల్లో కొలువే ఉన్నారని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పార్టీలకు అతీతంగా అండగా నిలిచిన గొప్ప ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగాని కొనియాడారు. ఆయనకు లభిస్తున్న విశేష ప్రజాదరణ చూసి తట్టుకోలేక స్వార్థ రాజకీయ శక్తులు రంగాను బలి తీసుకున్నారని గుర్తు చేశారు. గుంటూరు శ్రీనివాసరావుపేట 6వ లైన్లో వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశయాలను వైసీపీ ముందుకు తీసుకువెళ్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గేదెల రంగమణి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి యొక్క 36వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి యొక్క వర్ధంతి ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పేదవాడికి బలహీన వర్గాల వారికి కార్మికులకి అండగా ఉంటూ రాజకీయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మరి ఆ రోజు నిరాదరణ చేస్తూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు ఆ రోజు ఆమనయాది చేసినటువంటి రంగా గారిని అతి కిరాతకంగా పాశవికంగా ఆరో హత్య కావినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరో సంచలనం సూచించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మరణాంతరం అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి అంటే అది కేవలం రంగా గారికి ఒక్కరికి మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రంగా గారు పేదవాడి గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు మరి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు. మరి ఈరోజు మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ఒక వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయంటే ఆయన యొక్క పేరు, ఆయన యొక్క రూపాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉంచుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తప్పకుండా ఆయన ఆశయాలని తప్పకుండా కొనసాగించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తూ తప్పకుండా రాబో కాలంలో ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరి శ్రీనివాసరావు తోట మరి స్థానిక కార్పొరేటరు మా పార్టీ నాయకుడు మరి గేదెల రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి వేడుక చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరై ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగిందని చెప్పి చెప్తూ ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహనరంగ గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అంతేకాకుండా రంగా గారు పేదల కోసం ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి మట్టుపెట్టారు. రంగా గారు పేద ప్రజల కోసం పేదల ఆశాజ్యోతి ఆనాడు పేదల కోసం నిరాదీక్ష చేస్తూ ఉండగా మట్టుపెట్టి ఈ రోజుకి 36 సంవత్సరాలు నిండినా కానీ ప్రజల గుండెల్లో రంగా గారు స్థిరస్థాయిగా ఉండిపోయారు. రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తామని